యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేడియో శ్రోతలకు స్వాగతం. ఆదికాండము నుండి ఒక్కొక్క పుస్తకంగా పరిశీలిస్తూ వస్తున్న వేద పాఠశాల అధ్యయన తరగతులకు మీరు మొదటిసారిగా హాజరవుతూ ఉన్నట్లయితే ఇక నుండి క్రమంగా వినాలని కోరుతూ ఉన్నాం. ప్రపంచ గ్రంథాలు అన్నిటిలో అత్యుత్తమ గ్రంథంగా వెలుగొందిన బైబిల్ గ్రంథాన్ని గూర్చి మీరు మరింతగా తెలుసుకోవాలని ఆశిస్తూ ఉన్నాం. ఆసియా మైనరు ప్రాంతమంతటిలో చెదరిన యోధా క్రైస్తవులకు పేతురు తన పత్రికల ద్వారా గొప్ప వివాహ సందేశాన్నిచ్చాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 7 వచనాల్లోని ఈ సందేశం వివాహ సందేశాలు అన్నిటిలో అత్యుత్తమైనది. 3వ అధ్యాయం మొదటి 7 వచనాలు చదువుకుందాం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే పూర్వము దేవునాశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండడం చేత తమ్మును తాము అలంకరించుకునిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు జ్ఞానము చొప్పున ఆమెతో కాపురము చేయుడి. ప్రస్తుతం వృద్ధ కాపరి అయిన పేతురు పత్రికల సందేశాన్ని వింటూ ఉన్నాం. పేతురు రోమీయులకో హెబ్రీయులకో వేదాంత పండితుడు కాడుగాని అనుదిన జీవితాలకు అవసరమైన ఆధ్యాత్మిక విషయాలను ఆచరణ యోగ్యం చేసి వ్రాశాడు. మొదటి పత్రిక 3వ అధ్యాయములో పేతురు అద్భుతమైన వివాహ ప్రసంగం చేశాడు. పెండ్లి ప్రసంగం చేశాడు. దేవునిచే కూర్చబడి ఐక్యపరచబడిన కుటుంబ జీవితానికి సంబంధించి లేఖనాల్లో ఈ భాగము ఎంతో ప్రాచుర్యం పొందింది. మీ వివాహము దేవుని దృష్టిలో వివాహమైనట్లయితే దేవుడే మిమ్మును ఐక్యపరిచాడని, జతపరిచాడని చెప్పగలరు. దేవుని దృష్టిలోని వివాహాలకు దేవుడే మూలమై ఉంటాడు. ఇట్టి కుటుంబాల వెనుకనున్న శక్తి దేవుడై ఉండగా, ఇట్టి కుటుంబాల ఉద్దేశం దేవుని మహిమయుంది. దేవునిచే వ్యవస్థీకరించబడిన కుటుంబ జీవిత వివరం కోసం మనం లేఖనాల్లోనే వెదకాలి. మన వైవాహిక జీవితాలు దేవుని వ్యవస్థను అనుసరించి లేవేమో అనే సందేహము గాని కలిగినట్లయితే, లేఖనాల్లో ఆయా చోట్ల వ్రాయబడిన వివాహ ప్రస్తావనలు అన్నిటినీ వెదకి తెలుసుకోవాలా? బైబిలంతా వెదకి తెలుసుకోవడం మంచిదే కాని, వివాహాన్ని గూర్చిన పేతురు సందేశం ఎంతో అనుభవ ఐశ్వర్యముతో నిండి ఉంది. అంటే పేతురు ఈ అంశములో ఎంతో అనుభవాన్ని సాధించినవాడై ఉన్నాడు. పేతురు ఈ భాగములో స్త్రీలను గూర్చి స్త్రీలతో, పురుషులను గూర్చి పురుషులతోనే మాట్లాడాడు. కాని అదే సమయములో స్త్రీలకు పురుషులను గూర్చి, పురుషులకు స్త్రీలను గూర్చి కూడా వ్రాస్తూ వచ్చాడు. ఈ విధంగా న్యాయ విమర్శ దినాన్న నీవు స్త్రీవైనా లేక పురుషునివైనా మీ బాధ్యతల విషయములో లెక్క తీసుకుంటాడు. ఇందుకే పౌలైనా పేతురైనా లెక్క చెప్పవలసిన సత్యంపై ఆధారపడి స్త్రీలకు పురుషులకు వారి వ్యక్తిగత బాధ్యతల మేరకు సహాయపడగల సందేశాన్నిస్తూ వచ్చారు.
కుటుంబంలోని వారి జీవితంపైనే వారు దేవుని ఎదుట నిలువబడతారు. అవిశ్వాసి అయినా లేక విశ్వాసి అయినా దేవుని వాక్యానికి లోబడని పురుషుణ్ణి పెండ్లి చేసుకున్న స్త్రీలకు ఈ 3వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో కొన్ని ప్రాముఖ్యమైన సలహాలిస్తూ వచ్చాడు. ఈ వాక్య భాగములో స్త్రీ పురుషుని ఎడల విధేయత కలిగి ఉండాలని చెప్పబడింది. స్త్రీ పురుషుని పట్ల కలిగి ఉండవలసిన విధేయత విషయములో ఈనాడు క్రైస్తవ కుటుంబాల్లో పెద్ద సమస్య ఏమీ లేదుగాని, సమస్య అంతా ఎక్కడ నుండి వచ్చిందంటే పురుషుడు తన గృహములో నెరవేర్చవలసిన బాధ్యతలు నెరవేర్చలేకపోవడంతోనే సమస్య అంతా వచ్చింది. సమస్యలకు మూలమవుతుంది. క్రీస్తు సంఘాన్ని ప్రేమించి దాని కొరకు తను అర్పించుకొని ఏ విధంగా సంరక్షిస్తున్నాడో అదేవిధంగా పురుషుడు కూడా తన భార్య బిడ్డల ఎడల చెయ్యాలి. తాను ఆత్మ సంబంధిననుకొని ఏ స్త్రీ అయినా వాక్యానికి లోబడని తన భర్తకు లోబడే వరకు ఆమె ఆత్మ సంబంధి కాజాలదు. లోబడమంటున్నారు కదా అని ఏదోలా లోబడి లోపల కఠినంగా ఉండడం కాక, ఇట్టి స్త్రీలు ఎంతో తీయగా, మృదువుగా, నెమ్మదిగా, సాత్వికంగా ఉండగలిగితే దేవుని దృష్టికి ఆమె ప్రశస్తమైనదవుతుంది అని అంటూ ఉన్నాడు పేతురు. పురుషుడు అతని స్థానములో నిలువబడనప్పుడు, అతడు స్థానం తప్పినప్పుడు అతని భార్య అతని ఏ విధంగా గెలవగలుగుతుంది అంటే మౌనముతో లేక ఎదురు మాటలాడక ఉన్నప్పుడే గెలవగలుగుతుంది. ఒకవేళ కుటుంబ ప్రార్థన సమయములో అతనికిష్టమైన టెలివిజన్ కార్యక్రమం చూస్తున్నాడనుకోండి, టీవీ దగ్గర నుండి ఆయన్ను బలవంతంగా లేపి ప్రసంగం చేయమనవద్దు. అసలు ఇలాంటివి పెద్దగా పనిచేయవు. మరి ఏ విధంగా నేను అతన్ని దారిలోనికి తేగలను అనుకుంటున్నారా? ఏమీ మాటలాడక మౌనంతోని అని పేతురు చెబుతూ ఉన్నాడు. నెమ్మది, సాత్వికం, మృదుత్వం అనే సుగుణాలు దేవుని దృష్టిలో ఎంతో ప్రశస్తమైనవి. ఆత్మ సంబంధి అయిన స్త్రీ అనుసరించవలసిన విధానం ఇదే అని పేతురు చెబుతూ ఉన్నాడు. లోబడని భర్తల కొరకు స్త్రీలు పెద్దగా చేయవలసిందేమీ లేదుగాని ఆమె తన స్థానములో తాను నిలువబడాలి. ఈ విధంగా క్రైస్తవ స్త్రీ తన స్థానములో తాను నిలిచి దేవుడు కోరిన విధంగా ఉండడానికి తగిన కృప కొరకు దేవుణ్ణి కోరినట్టయితే దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు. భర్తను దేవునికి అనుకూలునిగా చేసి సత్క్రైస్తవ గృహస్థ జీవితాలుగా తమ కుటుంబాలను మార్చుకోవడానికి ఇతర ప్రాపంచిక పద్ధతులు అన్నిటికంటే పేతురు సలహా సందేశాలు ఎంతగానో పనిచేస్తుంది. లోబడుట అనే మాటను పేతురు యేసుప్రభు యొక్క జీవితములో నుండి చూపించాడు. శ్రమపడిన సేవకునిగా యేసుప్రభువును యెషయా గ్రంథం 53వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నప్పుడు మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పి మనలో ప్రతి ఒక్కరం మనకిష్టమైన త్రోవకు మళ్ళిపోయామని, అయితే అట్టి మనందరి దోషాన్ని దేవుడు తన ప్రియకుమారుడైన యేసుప్రభుపై మోపాడని, మన సమాధానార్థమైన శిక్ష ఆయనపై మోపబడినప్పుడు ఈ గొప్ప సందర్భంలో ప్రభు దేవునికి లోబడి శిక్ష అనుభవించాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. ఇది అంశాన్ని ఐథియోపియుడైన మంత్రి రథంపై వెళుతూ దేవుని యొక్క గ్రంథాన్ని, ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉండగా ఆ వివరణ అంతా ప్రభువును గూర్చినదై ఉన్నట్టు స్వార్థికుడైన ఫిలిప్పు, శిష్యుడైన ఫిలిప్పు అతనికి వివరించాడు. పేతురు తన పత్రికలో ప్రభువును గూర్చిన ఈ సందర్భాన్ని ఈ విధంగా తెలియజేస్తూ 2వ అధ్యాయం 24, 25 వచనాల్లో మనము మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు.
ఇక అటువలే స్త్రీలారా అని 3వ అధ్యాయపు ప్రారంభంలో వ్రాయబడి ఉండడం మనం చదువుతున్నాం. అటువలే అంటే ఎటువలే? ఏ విధంగా ఈ 2వ అధ్యాయము చివరిలో దారి తప్పిన గొర్రెలు ప్రోగు చేయబడి కాపరి వైపు తిరిగినప్పుడు సంగమయ్యింది. ఈ విధంగా ఈ భాగములో క్రీస్తు ఆత్మల గొప్ప కాపరిగా, సంఘ అధ్యక్షుడిగా కనిపిస్తూ ఉన్నాడు. పేతురు 3వ అధ్యాయం ప్రారంభంలో స్త్రీలకు చెప్పేదేమిటంటే, మీరు క్రీస్తుకు వలె మీ భర్తలకు మిమ్మును మీరు లోపర్చుకొండని అంటూ ఉన్నాడు. పురుషుల యొక్క గొప్ప బాధ్యత ఇక్కడ స్త్రీలకు తెలియచేయబడింది. క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్టు, సంరక్షించినట్టు మీ భర్తలు మిమ్మల్ని ప్రేమించాలి. పురుషుడే స్త్రీని ప్రేమించి, సంరక్షించి, ఆదరించి సకల విధాల సహాయం చేయాలి. క్రీస్తు సంఘానికి ఏ విధంగా చేశాడో, క్రీస్తు సంఘానికి చేసినది క్రీస్తు గాక మరెవరూ చేయలేరు. భర్త భార్యకు చేయవలసిందంతా అతడు తప్ప మరెవరూ చేయలేరు, చెయ్యకూడదు కూడా. పురుషుని బాధ్యత పురుషునిదే, స్త్రీల బాధ్యత స్త్రీలదే. ఇతరులెవరూ చేసేది కాదు. ప్రియ సోదరి, ప్రియ సహోదరుడా, మీ వైవాహిక జీవితం దేనిపై ఆధారపడి ఉంది? సమాజ సంస్కృతి నాగరికతపైన, లేక పరిశుద్ధ లేఖనాలపైన? పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 7 వచనాల్లోని వైవాహిక అంశములో 6వ వచనం వరకు స్త్రీలని ఉద్దేశించి పేతురు వ్రాశాడు. అయితే పురుషుల నిమిత్తం వ్రాయబడిన 7వ వచనం, ఆ ఒక్క వచనాన్ని మనం ధ్యానిద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం, అటువలే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారయున్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ఇక్కడ అటువలే అనే మాటను గమనిస్తే, స్త్రీలకు వ్రాసిన సందేశ ప్రారంభంలోనూ, పురుషులకు వ్రాసిన సందేశ ప్రారంభంలోనూ కూడా పేతురు భక్తుడు అటువలే, అటువలే అనే పదాన్ని ఉపయోగించాడు. స్త్రీ పురుషులు ఇద్దరితో మాట్లాడిన 2 సందర్భాల్లోనూ అటువలే అను పదాన్ని ఎందుకు ఉపయోగించాడంటే, మరి కాస్త వెనుకకు చదివినట్టయితే అక్కడ క్రీస్తును గూర్చిన వివరణ ఇచ్చాడు. పురుషుని క్రీస్తు స్థానములో పెట్టి క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడో ఆ విధంగా మీరు మీ భార్యలను ప్రేమించండి అన్నాడు. ఈ విధంగా 3వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో అటువలే అనేది ఒక గొప్ప మాట అయ్యుంది. పేతురు వాడిన ఈ మాట నిజంగా ఎంతో ఆసక్తికరమైనది. ఎలాగంటే, సాధారణంగా స్త్రీ పురుషుల మధ్య ప్రాముఖ్యంగా ఉండవలసినది అవగాహన అని అంటూ ఉంటారు. కానీ మన భాగస్వామిని అర్థం చేసుకోకముందు మనలో మనము సరిగా అర్థం చేసుకున్నామో లేదో చూసుకోవాలి. నిజానికి మనల మనమే సరిగ్గా అర్థం చేసుకోలేనప్పుడు ఇక మన భాగస్వామిని ఎలా అర్థం చేసుకుంటాం? అయితే అర్థం చేసుకోలేకపోయినా కనీసం ఆమె ఏమిటో తెలుసుకోవచ్చు. అలాగే మీ భార్య మిమ్మల్ని అర్థం చేసుకోవాలంటే కష్టమే, గాని ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఇందుకే పేతురు అవగాహన చొప్పున ఆమెతో కాపురము చెయ్యి అనలేదు గాని, జ్ఞానము చొప్పున ఆమెతో కాపురము చెయ్యి అన్నాడు. ఆమెను అర్థం చేసుకోలేరు అని ఎందుకు ఇక్కడ చెప్పబడుతుందంటే, మీ భార్య యొక్క స్థితిగతులు, పరిస్థితులు, ఆమె గతం, ఆమె కష్ట సుఖాలు, సామాజిక స్థాయి, ఆమె ఆరోగ్య స్థితి మొదలైనవన్నీ మీరు ఒక భర్తగా అర్థం చేసుకున్నారా అంటే అధిక శాతం లేదు అనే సమాధానం వస్తుంది. ఆయా ప్రత్యేక పరిస్థితుల్లోని ఆమె అవసరతలు తెలుసుకోగలుగుతున్నారా? సమయం ఆ సమయం అని చూడకుండా ఎలాంటి సమయములో ఏమరిగినా తెచ్చి ఇవ్వగలుగుతున్నారా? అర్ధరాత్రిలో లేక తెల్లవారుజామున
ఫలానిది మాకు కావాలి అని అడిగిందనుకోండి, తెచ్చిస్తున్నారా అంటే అర్థం చేసుకోవడం కష్టమే. గనుక కనీసం ఆమెను గూర్చి ఎరిగి ఉండాలి. కనీసం ఆమె బాధలు, ఆమె అవసరతలు ఎరిగి ఉండాలి. వివాహము అయి కొంతకాలం గడిచాక తమ వృత్తి వ్యాపారాలను బట్టి కొందరు పురుషులు సకాలానికి ఇంటికి చేరుకోరు. కొన్నిసార్లైతే ఒకరినొకరు ద్వేషించుకునే స్థితికి వచ్చేస్తారు. వివాహ నియమాల్లోనిది ఒకటేమిటంటే, స్త్రీ పురుషులు ఒకరితో ఒకరు సమయం తప్పక గడపాలి. ఒకరి కోసం ఒకరు సమయం తప్పక వెచ్చించాలి. ఈ విధంగా పురుషుడు క్రీస్తు సంఘాన్ని ప్రేమించి సంరక్షించిన విధానములో కుటుంబానికి చెయ్యాలి. పేతురు సందేశం ఈ రోజులకు సరిపడదనే తలంపును నమ్మవద్దు. అసలు నా భర్త లాంటివాణ్ణి పేతురు ఎరిగి ఉంటే ఈ వాక్యమే వ్రాయకపోవును అందట ఆనాటి ఒక స్త్రీ. కాని సోదరీమణులారా, మీ భర్తలు ఎలాంటివారో పేతురుకు తెలియకపోయినా పరిశుద్ధాత్మదేవునికి తెలుసును గదా. గనుక దేవుని వాక్యమందలి ఆజ్ఞలు, హెచ్చరికలు ఏవైనా కాలపరిమితి లేనివయున్నాయి. నీ భర్త విషయములో పరిశుద్ధాత్మ ఏమి చెబుతున్నాడో దానికి విధేయత చూపు. అప్పుడు నీ భర్త కూడా ఇష్టపడతాడు, నిన్ను ప్రేమిస్తాడు. అదేవిధంగా తమ భార్య బిడ్డలు ఎడల అతడెలా ఉండాలో కూడా అతనికి పరిశుద్ధాత్మయే ఉపదేశిస్తాడు, బోధిస్తాడు, తెలియజేస్తాడు. ఈ సత్యాన్ని విశ్వసించవలసిందిగా ప్రేమతో నేను కోరుతూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మయే వ్రాశాడని మీరు నమ్మి ఆయన చెప్పేది మీరు అర్థం చేసుకుని విధేయత చూపి పరిశుద్ధ లేఖనాలను మీ జీవితానికి అన్వయించుకోవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ఒకసారి అవిశ్వాసి అయిన తన భర్తకు వాక్యం చెప్పించడానికి ఒక ఆమె తన పాదిరిగారిని మరియు ఆయన భార్యను తమ ఇంటికి ఆహ్వానించిందట. ఆ సమయంలో ఆమె భర్త ఏదో టీవీ కార్యక్రమం చూస్తూ ఇంటికి వచ్చిన దైవ సేవకుణ్ణి, పాస్టర్ గారిని, ఆయన భార్యను కూడా లెక్క చేయకుండా కోపముతో ఎర్రబారిన ముఖముతో సిగరెట్టు పీలుస్తూ కూర్చునిపోయాడట. కొంతసేపు అయ్యాక ఆ పాస్టర్ గారు, ఆయన భార్య వెళ్ళిపోయారట. ఆ తరువాత ఆ దైవసేవకుడు ఆమెకు పేతురిచ్చిన వైవాహిక సందేశాన్ని ఫోన్లో జ్ఞాపకం చేశాడట. పేతురు తన సందేశములో తమ భర్తలను ప్రభువులోనికి రాబట్టే విధానాన్ని స్త్రీలకు ఉపదేశించాడు. అంతేకాని ప్రసంగికుణ్ణి పిలిచి ప్రసంగం ఇప్పించమని చెప్పలేదు. ఈ విధంగా స్త్రీలు పరిశుద్ధాత్మ ప్రేరణకు లోబడి దేవుని వాక్యాన్ని అనుసరించినప్పుడు వారి భర్తలు ఊహించలేనంత ఆశ్చర్యకరమైన విధానాల్లో మార్పు చెందుతారు. నీ భర్తను ముందుకు తోయడం, వెనుకకు గుంజడం, బోధలు చెప్పించడం మొదలగు ప్రయత్నాలన్నిటికంటే మించి పేతురు సందేశ ప్రకారం వాక్యానికి లోబడిన విశ్వాస నడవడిక ఎంతో బాగా పనిచేస్తుందని ఆ దైవ సేవకుడు ఆమెతో చెప్పాడట. ఆమె ఆ విధంగానే చేసినట్లుంది. కొన్నాళ్లకు అతడు అనగా భర్త మార్పు చెంది తన అనుభవ సాక్ష్యాన్ని స్థానిక సంఘములో పంచుకున్నాడట. తిరిగి ఆ పాదిరి గారితో మంచిగా వ్యవహరించాడట. ప్రియ సోదరి, సహోదరుడా, ఈ విధంగా కుటుంబ జీవితములో విజయము సిద్ధించాలంటే స్త్రీ పురుషులు ఇరువురు ఎవరి స్థానములో వారు నిలవాలి. పాత నిబంధన పరిశీలనలో మనము గిద్యోను వృత్తాంతాన్ని ధ్యానించాం కదా. మిద్యానీయులపై వారికి ఏ విధంగా జయం కలిగింది అంటే, మొదట గిద్యోనుతో 3200 మంది సైనికులున్నారు. అయితే వారి బాహుబలమే వారికి విజయాన్నిచ్చిందని ఇశ్రాయేలీయులు అతిశయిస్తారేమోనని దేవుడు అంతమంది బలగాన్ని అనుమతించకుండా వారిలో ఎవరు భయపడుతున్నారో, ఎవరి గుండెల్లో అధైర్యం ఉందో అట్టివారంతా తిరిగి ఇళ్లకు వెళ్ళిపోవాలని ఆజ్ఞ ఇచ్చాడు. గిద్యోను ఎంతో కష్టతరంగా ఈ విషయం వారికి చెప్పినప్పుడు 22,000 మంది వెళ్ళిపోయారు. ఇంకా 10,000 మంది మిగిలి ఉన్నారు.
ఆ సంఖ్య కూడా దేవునికి ఎక్కువగానే అనిపించింది. నీళ్లు త్రాగడానికి వెళ్ళినప్పుడు 9,700 మంది మోకాళ్లపై వంగి నీళ్లు త్రాగారు. 300 మంది మాత్రం చేతితో నోటికి అందించుకొని త్రాగారు. ఈ 3,000 మంది ద్వారానే దేవుడు తన ప్రజలను రక్షించదలిచాడు. ఇక ఆ 300 మంది తమకివ్వబడిన వారి వారి స్థానాల్లో నిలువబడ్డారు. ఆ 300 మందితోనూ కొద్దిమంది ద్వారానే యుద్ధం జరిగింది. వారిలో ప్రతివాడు తన తన స్థానములో నిలిచి ఉన్నప్పుడు, లేక దేవుడు చెప్పినట్లు వారు చేసినప్పుడు గొప్ప విజయం కలిగింది. ఈ విధంగా కుటుంబములో స్త్రీ పురుషులు దేవుడు తమకు నియమించిన స్థానాల్లో నిలువబడినప్పుడు కుటుంబ జీవితంలో విజయం కలుగుతుంది. స్త్రీలకు దేవుడు కుటుంబంలో ఒక ప్రత్యేక స్థానం ఇచ్చాడు. ప్రత్యేక విధిని ఏర్పాటు చేశాడు. ప్రత్యేక పరిచర్యను ఏర్పాటు చేశాడు. పురుషునికి ఒక స్థానాన్ని, ఒక పాత్రను, ఒక పరిచర్యను అనుగ్రహించాడు. గనుక ఎవరి స్థానములో వారు నిలవబడండని పేతురు తన గొప్ప సందేశములో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే పురుషునికి క్రీస్తు మాదిరిని, స్త్రీకి సంఘ మాదిరినిచ్చాడు. తనకు క్రీస్తు వంటి వాడైన భర్తకు స్త్రీ సంఘం వలె వ్యవహరించాలి. దేవుని కృపను బట్టియే వారి వారి స్థానాల్లో నిలువబడడం, వారి బాధ్యతలు నిర్వర్తించడం జరగాలి. అప్పుడే వారి వైవాహిక సమస్యలన్నీ పరిష్కరించబడగలవు. ఎవరి స్థానములో వారు నిలిచినప్పుడే తక్కువ మందితో కూడా వారు మిద్యానీయులపై ఇశ్రాయేలీయులు విజయాన్ని సాధించినట్లే క్రైస్తవ గృహాల్లోని సమస్యలు కూడా పరిష్కరించబడతాయి. ఇంకా అవివాహితులుగా ఉన్న యవనస్తులైతే దేవుని వాక్య ప్రకారము మీ సంబంధ బాంధవ్యాల్లో దేవుని వాక్య నియమాలను పాటించండి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీ పరిశుద్ధాత్మ ద్వారా పేతురు రాసిన మొదటి పత్రికలో నుండి మా శ్రోతలతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. వివాహమై దాంపత్య జీవితములో, కుటుంబ జీవితములో ముందుకు సాగుతున్న ప్రతి పురుషుడు, ప్రతి యజమాని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకుంటూ, యేసుక్రీస్తు వారు సంఘాన్ని ఏ విధంగా ప్రేమించి సంరక్షించి కాపాడుతున్నారో అట్టి విధంగా పురుషులు ప్రవర్తించడానికి, సంఘము క్రీస్తుకు ఏ విధంగా లోబడి జీవిస్తుందో అదేవిధంగా మా శ్రోతల కుటుంబాల్లో ఉంటున్న ప్రతి స్త్రీ సంఘం వలె ప్రవర్తించడానికి, తమ తమ స్థానాల్లో వారు నిలువబడి తమ తమ బాధ్యతలు నమ్మకముగా నెరవేర్చడానికి, కుటుంబం పట్ల మీరు కలిగి ఉన్న ఆ ఉన్నతమైన ఉద్దేశ్యమును, ప్రణాళికను ప్రతి కుటుంబము నెరవేర్చి ఈ భూమి మీద మిమ్మలను మహిమపరచడానికి, అనేకులకు మాదిరికరమైన కుటుంబాలుగా ఈ భూమి మీద జీవించడానికి సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.